గాయస్, ఎస్వీసీ బ్యానర్ కి ఇంకో ఓనర్ అయిన దిల్ రాజు గారి తమ్ముడు సిరీస్ గారు మొన్న మన మూర్తి తాతకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారిని గేమ్ చేంజర్ విషయంలో ఏదో నోరు జారి వాగేసిన మాటకి మెగా ఫ్యాన్స్ బాగా హట్ అయ్యి ఎస్వీసీ బ్యానర్ కి వార్నింగ్ లెటర్ పంపించారు. ఇంకోసారి మా హీరోని గాని ఆ ఫ్లాప్ అయిన మూవీస్ ని గాని తక్కువ చేసి మాట్లాడితే దాని పరిణామాలు గట్టిగానే ఫేస్ చేయాల్సి వస్తుందని ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంతకీ సిరీస్ గారు రామ్ చరణ్ గారిని ఏమన్నారో చూడండి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకేమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. అదేంటి రామ్ చరణ్ ఫోన్ చేసి అడుగుతాడు, ఎవ్వరూ అడగల. తిను ఇలా అన్నాడు కదా, మరి దిల్ రాజు గారు మూవీ రిలీజ్ కు ముందు రామ్ చరణ్ గారిని ఉద్దేశిస్తూ ఏమన్నాడో చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఈ మ్యాటర్ పై. మధ్యలో ఒక సినిమా ఆల్మోస్ట్ ఒకే స్టేజ్ లో కూడా ఈ సినిమా కోసం దాన్ని క్యాన్సిల్ చేశాడు. చూసారు కదా ఫ్రెండ్స్, అసలుకి మెయిన్ మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దిల్ రాజు గారే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారండి. ఆ మూవీ విషయంలో సిరీస్ గారికి పెద్దగా ఏం తెలియదు. అందుకే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు అని బాధపడుతున్నారు. కాకపోతే ఆ మూవీ కోసం రామ్ చరణ్ గారు ఎంత లాస్ అయ్యారో సిరీస్ గారికి తెలియదు. అందుకే ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ దెబ్బకి సిరీస్ గారి తిక్క అంతా కుదిరి ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వచ్చేసాడు. అందుకే మనకి తెలియని విషయాల గురించి ఎక్కువ వాగకూడదు. వాగితే దాని పరిణామాలు ఇలానే ఉంటాయి. ఇదే విషయాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, కానీ మనం ఎలా చెబుతున్నామో అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది అవతల వారి రియాక్షన్. అయితే ఇక్కడ సిరీస్ గారిది కూడా పెద్దగా తప్పేం లేదండి. మేము ఇంత ఫ్లాప్ ని చూసిన తరువాత కూడా మమ్మల్ని ఎవ్వరూ పలకరించలేదని ఆయన బాధపడుతున్నారు. బట్ వీళ్ళకంటే ఎక్కువ డ్యామేజ్ రామ్ చరణ్ గారికే జరిగింది. ది గ్రేట్ త్రిబుల్ మూవీ తర్వాత తన ప్రైమ్ టైం అయిన 3 years ఒకే మూవీని నమ్మి పాటుపడితే ఆ మూవీ ఇంతలా దెబ్బ కొడుతుందని ఏ హీరో ఊహించడండి. మరీ గేమ్ చేంజర్ లాంటి మూవీ పడితే ఏ హీరోకైనా కోలుకోవడానికి 3-4 రోజులైనా పడుతుంది తక్కువలో తక్కువ. మరి ఆయనే బాధల్లో ఉంటే వీళ్ళని ఎలా పలకరిస్తాడు చెప్పండి. ది గ్రేట్ శంకర్ గారి మూవీ అని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని చాలా కష్టపడ్డారు. అటు డైరెక్టర్ అవ్వచ్చు, ఇటు ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఇటు హీరో గారు అవ్వచ్చు. మరి ఇంత నమ్మిన మూవీకి బొక్క పడితే అది హీరో మీద తోసేస్తామంటే ఎలా అవుతుందండి? పోని తోస్తే తోసేశారు. తోసిన తర్వాత కూడా మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మాకు ఫోన్ చేసి పలకరించలేదనే ఓవరాక్షన్ ఎందుకండి చెప్పండి? అవసరమా ఇలాంటివన్నీ? ఇలాంటప్పుడే నా అన్వేషణ అన్న చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరిని నమ్మడానికి వీలేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవరు ఏకాకాతం. ఈ రోజుల్లో నమ్మిన వాడే ఎర్రపప్పు చేయడం అంటే ఇదేనేమో. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హీరో గారు మనకి లోకు అయిపోవచ్చు, కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవడం లేదండి. చూసారు కదా బెదిరింపు లెటర్ ఎలా పంపించారో. అది కూడా టాలీవుడ్ లో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ కంపెనీ అది. దాన్నే బెదిరించారంటే మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో బురకెక్కించుకున్నారో చూడండి ఇలాంటివన్నీ. అయినా మెగా ఫ్యాన్స్ దెబ్బకి సిరీస్ గారు కూడా వచ్చబడిపోయిందిలేండి. దెబ్బకి వీడియో చేసి పెట్టేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్వీసీ సంస్థకి రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం గాని, ఆయనని కించపరచడం గాని నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగానే క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. అంటే నాకున్న ఆయన రిలేషన్ ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు గాని, బయట ట్రోలింగ్స్ గాని, అభిమానుల బాధలు గాని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు. నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు. మాకున్న రిలేషన్స్ లో, మాకున్న క్లోజ్నెస్ లో నేను మాట దొర్లాను తప్ప ఆయన అవమానపరచడానికి కాదు. నాకైతే ఈ విషయంలో తప్పు మాత్రం సిరీస్ గారిదే అనిపిస్తుందండి. మరి మీరేమనుకుంటున్నారు? సిరీస్ గారు చెప్పిన మాటలు కరెక్టా, లేదా మెగా ఫ్యాన్స్ చేసింది కరెక్టా? ఈ రెండిట్లో ఏది కరెక్టో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ అన్ని మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సరేనా? సరే మరి బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.